ఈరోజు ఈ వీడియోలో మీరు రీసెర్చ్ చేసే కంపెనీ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూని మీరు సింపుల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో ఈ డీటెయిల్డ్ ఎక్సెల్ షీట్ ద్వారా మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ఇన్వెస్టింగ్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ అంటే ఫండ్ మేనేజర్స్, పెద్ద ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ స్టాక్ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ನಾವು ఏదైనా స్టాక్ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు మార్కెట్లో మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఇందులో మోస్ట్ పాపులర్ మెథడ్ అని DCF, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ ఏదైతే ఉన్నదో ఈ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ని నేను మీకు ఈరోజు వీడియోలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా నేర్పిస్తాను. అండ్ అలాగే నేను ప్రిపేర్ చేసిన DCF క్యాలిక్యులేటర్ ఏదైతే ఉన్నదో ఈ అడ్వాన్స్ క్యాలిక్యులేటర్ ఎక్సెల్ షీట్ని కూడా మీకు ఈరోజు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. వారన్ బఫెట్ గారు ఎవ్రీ ఇయర్ ఇన్వెస్టర్ లెటర్స్ రిలీజ్ చేస్తారు కదా. తను రిలీజ్ చేసిన ఇయర్ 1992 ఇన్వెస్టర్ లెటర్ ఏదైతే ఉన్నదో ఈ ఇన్వెస్టర్ లెటర్లో DCF మెథడ్ గురించి మాట్లాడేసరికి ఇన్వెస్టింగ్ వరల్డ్లో ఈ DCF మెథడ్ చాలా పాపులర్ అయిపోయింది. మనం ఈ DCF మెథడ్ ద్వారా ఏం చేస్తామంటే మనం ఇన్వెస్ట్ చేయడానికి రీసెర్చ్ చేసే కంపెనీ ఏదైతే ఫ్యూచర్లో క్యాష్ జనరేట్ చేస్తుందో ఆ ఫ్యూచర్లో జనరేట్ చేసే క్యాష్కి మనం ఇప్పుడు ఎంత వాల్యూ పే చేయాలో కనుక్కుంటాం. అర్థం కాలేదు కదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ ఏ ఎగ్జాంపుల్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివ్స్ ఆర్ తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా కాఫీ షాప్ ఉండి ఆ కాఫీ షాప్ని మీకు సేల్ చేద్దాం అని చెప్పి మీ దగ్గర ప్రపోజల్ తీసుకొచ్చారు. నౌ ఆ కాఫీ షాప్ని మనం ఎంత ప్రైస్కి కొనాలో ఎలా తెలుసుకుంటాం? లెట్స్ సే ఆ కాఫీ షాప్ ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఎక్స్పెన్స్లన్నీ స్పెండ్ చేసాక సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ క్యాష్ జనరేట్ చేస్తుంది కదా. వాళ్ళు ఏదైతే క్యాష్ జనరేట్ చేస్తున్నారో ఆ క్యాష్ ఎవ్రీ ఇయర్ సేమే ఉంటుంది కదా. ఒక ఇయర్ గ్రో అవుతుంది, ఒక ఇయర్ డీ గ్రో అవుతుంటుంది, బట్ యావరేజ్గా గ్రో అవుతూ ఉండొచ్చు. గ్రో అవుతున్నప్పుడు మనం కొంటాం కదా. గ్రో అని కంపెనీని మనం కొనడానికి, ఆ బిజినెస్ని మనం కొనడానికి ఇంట్రెస్ట్ చూపించాం కదా. సో అదే పర్సంటేజ్లో అయితే గ్రో అవుతుందో ఆ పర్సంటేజ్ని అన్నీ తీసుకుని అంటే ఫ్యూచర్లో ఏదైతే క్యాష్ జనరేట్ చేయగలదో నౌ ఆ బిజినెస్కి ఇంకొక ఆపర్చునిటీని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాఫీ షాప్ దగ్గరలో చుట్టుపక్కల ఏదైనా పబ్లిక్ గ్యాదరింగ్ న్యూ ప్లేస్ ఏదైనా వస్తుందా? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాపింగ్ మాల్ కానీ లేకపోతే ఏదైనా పెద్ద ఆఫీస్ కానీ వస్తున్నట్టయితే బిజినెస్ ఫ్యూచర్లో ఇంకా గ్రో అయ్యే స్కోప్ ఉంటుంది కదా. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనం రీసెర్చ్ చేసిన తర్వాత ఆ గ్రోత్ ఫ్యూచర్లో వచ్చే గ్రోత్ని ఇవన్నీ మనం కన్సిడర్ చేసి ప్రజెంట్ ఆ షాప్ని కొనడానికి మనం ఏదైతే వాల్యూ పే చేయాలో ఆ వాల్యూ పే చేయడానికి మనం ఫైండ్ అవుట్ చేసే ప్రాసెసే ఈ DCF ప్రాసెస్ అన్నమాట. సింపుల్. కాకపోతే మనం రీసెర్చ్ చేసే కంపెనీ ఆ కంపెనీ ఫ్యూచర్లో జనరేట్ చేయగలిగే క్యాష్ ఫ్లోస్ ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ DCF మెథడ్ నేర్చుకోవడం ద్వారా మీరు ఓన్లీ స్టాక్ గురించే కాదు, మీరు బయట ప్రైవేట్గా ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఆ బిజినెస్కి లెట్స్ సే మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఏదైనా వాల్యూ పే చేయాలి కదా. ఆ వాల్యూ ఎంత పే చేయాలో మీరు ఫైండ్ అవుట్ చేయడం కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మీరు ఏదైనా కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఈజీగా చేయగలుగుతారు. మార్కెట్లో చాలామంది ట్రైనర్స్ వాళ్ళ వాల్యుయేషన్స్ నేర్పించేటప్పుడు బేసిక్ వాల్యుయేషన్సే నేర్పిస్తారు కానీ ఇంత అడ్వాన్స్ టాపిక్స్ని టచ్ చేయరు. ఒకవేళ టచ్ చేసినా కూడా ఈ DCF మెథడ్ని ఒక మ్యాథమెటికల్ ఫార్ములాలో నేర్పిస్తారు. మనం కానీ DCF వాల్యుయేషన్ ఒక మ్యాథమెటికల్ ఫార్ములాలో చేసామనుకోండి, మనం ఫైండ్ అవుట్ చేసే ఇంట్రిన్సిక్ వాల్యూ డెఫినెట్లీ తప్పు అవుతుంది. ఈ DCF మెథడ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మ్యాథమెటికల్ ఫార్ములా. మనం ఈ DCF క్యాలిక్యులేటర్లో నెంబర్స్ ఇన్పుట్ చేసే ముందు వీ నీడ్ టు డూ లాట్ ఆఫ్ రేషనల్ థింకింగ్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం DCF మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ DCF మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? చాలా సింపుల్. మీరు రీసెర్చ్ చేసే కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ కంపెనీ గురించి అండ్ ఆ కంపెనీ సేల్ చేసే ప్రొడక్ట్స్ గురించి అండ్ ఆ ప్రొడక్ట్స్ యొక్క ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ గురించి మనకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో కంపెనీ గురించి మనం కంప్లీట్ రీసెర్చ్ చేయాలి. అండ్ అలాగే ఆ కంపెనీ ఏదైతే ఇండస్ట్రీలో బిజినెస్ని ఆపరేట్ చేస్తుందో ఆ ఇండస్ట్రీ గురించి కూడా మనకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకంటే బికాస్ ఆ ఇండస్ట్రీ గ్రో అయినప్పుడే కంపెనీ కూడా గ్రో అవ్వడానికి ఉంటుంది. ఇండస్ట్రీ గ్రో అవ్వలేకపోతుంది అనుకోండి, ఆ కంపెనీ ఏదైతే ప్రొడక్ట్స్ని సేల్ చేస్తుందో ఆ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ సైజే చిన్నది ఉన్నదనుకోండి, కంపెనీ యొక్క గ్రోత్ కూడా లిమిట్ అయిపోతుంది కదా. సో అందు గురించి ఇండస్ట్రీ గ్రోత్ గురించి అండ్ అలాగే ఆ ఇండస్ట్రీ థ్రెట్స్ ఏమైనా వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం రీసెర్చ్ చేసి మనకు ఆ కంప్లీట్ అండర్స్టాండింగ్ కంపెనీ గురించి ఇండస్ట్రీ గురించి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతే మనం DCF క్యాలిక్యులేషన్ రావాలి. అప్పుడే మనం నీడ్ టు పర్ఫెక్ట్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలం. అలా కాకుండా ఓన్లీ పాస్ట్ నెంబర్స్ మీద మనం డిపెండ్ అయ్యామనుకోండి, పాస్ట్ నెంబర్స్ మీద డిపెండ్ అవ్వాలి, పాస్ట్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయాలి, బట్ కానీ పాస్ట్ నెంబర్స్తో పాటు ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ని కూడా మనం అసెస్ చేయగలగాలి. అలా అసెస్ చేయగలిగినప్పుడే మనకి రైట్ DCF వాల్యూ వస్తుంది. ఓన్లీ పాస్ట్ నెంబర్స్ బట్టి మనం DCF వాల్యూ చేసామనుకోండి, ఆ ర్యాండమ్ నెంబర్స్ పెట్టేసి DCF వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి స్టాక్ చీప్గా దొరుకుతుంది కదా అని చెప్పి మనం ఏ ప్రైస్లో పడితే ఆ ప్రైస్లో కొన్నట్టయితే అడ్డంగా బుక్ అయిపోతాం. అందుకని నేను ఈ సిరీస్లోని మెజారిటీ ఆఫ్ ద పార్ట్ 60-70% పార్ట్ నేను కంపెనీ గురించి ఇండస్ట్రీ గురించి ఎలా అనలైజ్ చేయాలని దాని మీద టైం స్పెండ్ చేశాను. ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ మోర్ క్రిటికల్ దెన్ వాల్యుయేషన్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ కానీ మనకి కంపెనీ గురించి ఇండస్ట్రీ గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ అండ్ కంప్లీట్ అనాలిసిస్ చేయగలిగినప్పుడే
వాల్యుయేషన్ పార్ట్కి రావాలి. నా కమింగ్ టు వీడియోకి పర్పస్ మీకు డీసీఎఫ్ మెథడ్ నేర్పించడం కాబట్టి నేను డీసీఎఫ్ ప్రాసెస్ మీద మేజర్గా ఫోకస్ చేస్తున్నాను. కంపెనీ ఇండస్ట్రీ అనాలిసిస్, మనం ఏదైతే ఎగ్జాంపుల్గా తీసుకునే కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ యొక్క ఇండస్ట్రీ అండ్ అలాగే కంపెనీ అనాలిసిస్ నేను ఇక్కడ ఈ వీడియోలో కవర్ చేయట్లేదు. నేను ఆల్రెడీ మీకు ఈ సిరీస్లో నేర్పించాను కాబట్టి నేను ఆ పార్ట్ని స్కిప్ చేసేస్తున్నాను. మీరు రీసెర్చ్ చేసేటప్పుడు మాత్రం, మీరు డీసీఎఫ్ వాల్యుయేషన్ చేసేటప్పుడు మాత్రం మీరు రీసెర్చ్ చేసే కంపెనీ గురించి కంప్లీట్ అనాలిసిస్ అండ్ అలాగే ఇండస్ట్రీ గురించి కంప్లీట్ అనాలిసిస్ చేసిన తర్వాతే డీసీఎఫ్ ప్రాసెస్కి రండి. అవి చేయకుండా డీసీఎఫ్ ప్రాసెస్కి రాకండి. రాంగ్ నెంబర్స్ ఆర్ రాంగ్ వాల్యుయేషన్ మీకు దొరుకుతుంది, ఆ రాంగ్ ఇంట్రెన్సిక్ వాల్యూ దొరుకుతుంది. నేను ఇక్కడ ఏదైతే కంపెనీ తీసుకుంటానో ఆ కంపెనీ యొక్క కంప్లీట్ అనాలిసిస్ చేయట్లేదు కాబట్టి పాస్ట్ నెంబర్స్ తీసుకుని దాని ఆధారంగా మీకు డీసీఎఫ్ వాల్యూ నేర్పిస్తాను. అండ్ నేను ఏదైతే డీసీఎఫ్ వాల్యుయేషన్ చేస్తానో ఈ వాల్యుయేషన్ ఆధారంగా, ఎందుకంటే బికాస్ నేను ర్యాండమ్ నెంబర్ తీసుకున్నాను కాబట్టి ఈ వాల్యుయేషన్ ఆధారంగా మీరు స్టాక్లో బై కానీ సెల్ కానీ కాల్స్ తీసుకోవద్దు. ఎందుకంటే బికాస్ మనం ఇక్కడ కంపెనీ ఇండస్ట్రీ అనాలిసిస్ చేయట్లేదు. ఎందుకంటే వీడియో లెంత్ తగ్గించడం కోసం ఆ పార్ట్ని స్కిప్ చేస్తున్నాం. అండ్ ఎవరికైనా కంపెనీ అండ్ ఇండస్ట్రీ యొక్క ఫుల్ ఫ్లెజ్ అనాలిసిస్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకున్నట్టయితే నేను ఈ సిరీస్లో ఆల్రెడీ కవర్ చేశాను కాబట్టి మీకు ఎంటైర్ ప్లేలిస్ట్ని ఎండ్ కార్డ్లో ఉంచుతాను. మీరు ఆ ప్లేలిస్ట్ చూసినట్టయితే మీరు ఆ పార్ట్ని డీటెయిల్గా నేర్చుకోవచ్చు. ఈ డీసీఎఫ్ వాల్యుయేషన్లో డీసీఎఫ్ మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మోస్ట్ క్రిటికల్ పార్ట్, దాన్ని కవర్ చేశాను కాబట్టి ఇప్పుడు మ్యాథమెటికల్ పార్ట్కి మీకు స్క్రీన్ రికార్డర్ మీకు తీసుకెళ్తాను. దానికైనా ముందు స్మాల్ రిమైండర్, మీరు ఈ వీడియో చూస్తున్న ఏ టైంలో అయినా నేను పెట్టిన ఎఫర్ట్ ఏదైతే ఉన్నదో ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోని అప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నాకు తెలిసి నెక్స్ట్ పార్ట్ మీరు ఏదైతే చూడబోతున్నారో వీ వుడ్ హ్యావ్ రికార్డెడ్ 4-5 వర్షన్స్. ఎందుకంటే ఇది డిఫికల్ట్ పార్ట్, ఎందుకంటే చాలామందికి అర్థం కాదు. అర్థం అవడం కోసం అని చెప్పి సింప్లిఫై చేయడానికి వీ హ్యావ్ రికార్డెడ్ మల్టిపుల్ టైమ్స్. సో ఆ ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయిందంటే తప్పకుండా వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి నేను ఇస్తున్న లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. ఈరోజు ఈ వీడియోలో మీరు రీసెర్చ్ చేసే కంపెనీ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూని మీరు సింపుల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో ఈ డీటెయిల్డ్ ఎక్సెల్ షీట్ ద్వారా మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. ఈ డీసీఎఫ్ క్యాలిక్యులేటర్ని మీరు ఎలా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేను నేర్పించే ముందు మనం ఒక చిన్న యాక్టివిటీ చేయాలి. ఆ యాక్టివిటీ ఏంటంటే మీకు ఇక్కడ ఫస్ట్ రోలో యావరేజ్ FCF అని కనబడుతుంది కదా. ఈ FCF అంటే ఫ్రీ క్యాష్ ఫ్లోస్, అంటే మనం రీసెర్చ్ చేసే కంపెనీ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని మనం కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలి? చాలా సింపుల్. మనం ఏదైనా కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఓపెన్ చేసామనుకోండి, మనకి 3 హెడర్స్ కనబడతాయి. ఆ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, సెకండ్ ఆ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, థర్డ్ ఆ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. మనకి ఇప్పుడు ఈ వీడియోలో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీతో సంబంధం లేదు, సో అందుకని అది పక్కన పెట్టేద్దాం. మనకు కావాల్సిన క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అండ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. ఎవరికైతే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి అస్సలు ఐడియా లేదు, కంగారు పడకండి. ఈ సిరీస్లో నేను ఆల్రెడీ పార్ట్ 6 వీడియోలో ఏదైనా కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా చదవాలో మీకు ఈజీగా నేర్పించాను. ఎంటైర్ సిరీస్ ఒక ప్లేలిస్ట్ మీకు ఎండ్ కార్డ్లో ఉంచుతాను, మీరు చూసినట్టయితే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. కమింగ్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో పాయింట్, ఆ కంపెనీ జనరేట్ చేసే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయో ఈ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్లోంచి మనం ఆ కంపెనీ గ్రోత్ కోసం స్పెండ్ చేసే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని డిడక్ట్ చేసామనుకోండి మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో వస్తుంది. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? చాలా సింపుల్. ఆ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీలోంచి ఆ కంపెనీ బిజినెస్ను గ్రో చేయడానికి ప్రాపర్టీస్, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్స్ కొంటుంటారు కదా, ఆ కొనడానికి ఏదైతే అమౌంట్ స్పెండ్ చేశారో ఆ అమౌంట్లోంచి ఓల్డ్ ప్రాపర్టీస్ని కానీ ప్లాంట్స్ని కానీ ఎక్విప్మెంట్స్ని కానీ సేల్ చేసి ఉంటారు కదా, ఆ సేల్ చేసిన అమౌంట్ని మనం డిడక్ట్ చేసేస్తే మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నెంబర్ వచ్చేస్తుంది. ఇది మీకు ప్రాక్టికల్లీ ఏదైనా కంపెనీ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూపిస్తాను, సో దట్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. థియరిటికల్గా కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు, ప్రాక్టికల్లీ చూపిస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. నేను స్క్రీనర్ ఓపెన్ చేస్తాను, ఏదైనా కంపెనీ గురించి సెర్చ్ చేద్దాం. మన సబ్స్క్రైబ్లో చాలామంది ఫేవరెట్ కంపెనీ ఐటీసీ ఓపెన్ చేస్తాను. లెట్ మీ ఓపెన్ దట్. ఐటీసీ షీట్ ఓపెన్ చేశాను కదా, ఈ ఐటీసీ పేజ్లోని మనం కిందకి వెళ్తే యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి, మీకు తెలుసు, నేను మీకు ప్రీవియస్గా వీడియోస్లో నేర్పించాను. దీని మీద క్లిక్ చేస్తే మనకి యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. ఈ యాన్యువల్ రిపోర్ట్లో మీరు క్యాష్ ఫ్లో అని సెర్చ్ చేశారనుకోండి, మీరు క్యాష్ ఫ్లో పేజ్కి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మనకు కనబడుతుంది కదా, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అండ్ కిందకి ట్రాక్ చేస్తే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ కనబడుతుంది. ఈ ఫైనాన్సింగ్ యాక్టివిటీని ఇప్పుడు ఇగ్నోర్ చేసేద్దాం, ఇప్పుడు మనకు సంబంధం లేదు. ఈ కంపెనీ వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ ద్వారా జనరేట్ చేసిన క్యాష్ ఫ్లో ఎంత 11,493 crores. ఈ 11,493 crores నుంచి ఆ కంపెనీ బిజినెస్ గ్రోత్ కోసం క్యాపెక్స్ రూపంలో ఎంతైతే స్పెండ్ చేసిందో ఆ అమౌంట్ని మనం డిడక్ట్ చేయాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సింపుల్, మీకు ఇందాక చెప్పాను కదా, కిందే కనబడుతుంది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. ఇందులోని మీకు పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఎక్స్పెన్స్ కనబడుతుంది కదా, 1,582 crores. ఇందులోంచి సేల్ ఆఫ్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్స్ ద్వారా వీళ్ళకి 2.66 crores ఇన్ఫ్లో వచ్చింది. ఈ అమౌంట్ డిడక్ట్ చేసేస్తే మనకి ఐటీసీ ఫైనాన్షియల్ 21లో స్పెండ్ చేసిన టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నెంబర్ మనకు వచ్చేస్తుంది.
ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నెంబర్ మనం ఎక్కడ రికార్డ్ చేయాలి? మీకు ఏదైతే డీసీఎఫ్ క్యాలిక్యులేటర్ ఎక్సెల్ షీట్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పానో, ఈ ఎక్సెల్ షీట్లో మీరు కింద చూడండి డేటా షీట్, క్యాష్ ఫ్లో, బ్యాలెన్స్ షీట్, క్వార్టర్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అని కనబడుతుంది కదా. ఇందులో క్యాష్ ఫ్లో ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఈ క్యాష్ ఫ్లో ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాపెక్స్ అని ఒక రో కనబడుతుంది కదా. ఈ రోలోని ఫైనాన్షియల్ 21కి వెళ్దాం. ఇక్కడ ఫైనాన్షియల్ 21 దగ్గర మనం ఏం చేయాలంటే ఐటీసీ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్స్ని పర్చేస్ చేయడానికి ఏదైతే అమౌంట్ స్పెండ్ చేసిందో వాళ్ళు ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ సేల్ చేయడం ద్వారా ఏదైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ని మనం డిడక్ట్ చేసేద్దాం. ఇక్కడ ఫైనాన్షియల్ 21లోని వీళ్ళు 1582 crores పర్చేస్ కోసం స్పెండ్ చేసినట్టయితే సేల్ ద్వారా వీళ్ళకి 2.66 crores వచ్చాయి. కాబట్టి సేమ్ నెంబర్ నేను ఇక్కడ రికార్డ్ చేశాను, 1582.09 crores. దీనిలోంచి 2.66 crores రిమూవ్ చేసేస్తే ఐటీసీ ఫైనాన్షియల్ 21లోని స్పెండ్ చేసిన క్యాపెక్స్ అమౌంట్ 1579 crores. ఫైనాన్షియల్ 20లో వీళ్ళు స్పెండ్ చేసిన క్యాపెక్స్ అమౌంట్ ఎంతో మనం ఎలా తెలుసుకోవాలి? చాలా సింపుల్. సేమ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మీకు ఇక్కడ పక్కన నెంబర్స్ కనబడతాయి. 2140 crores అండ్ 26.75 crores కదా. 2140.35 crores మైనస్ 26.75 crores. సిమిలర్లీ మనం మిగిలిన ఫైనాన్షియల్ ఇయర్స్ యొక్క క్యాపెక్స్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నేర్పించాను కాబట్టి నేను ఇక్కడ నెంబర్స్ ఇన్పుట్ చేసేస్తాను, సో దట్ టైం రెడ్యూస్ అవుతుంది. ఐటీసీ యొక్క లాస్ట్ 10 years క్యాపెక్స్ నెంబర్ మనకు వచ్చేసింది. ఫ్రీ క్యాష్ ఫ్లో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదు, సింపుల్. మనం క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ ఏదైతే ఉన్నదో దాంట్లోంచి ఈ క్యాపెక్స్ అమౌంట్ని మనం డిడక్ట్ చేస్తామనుకోండి, మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సెల్ని కాపీ చేయండి, మిగిలిన సెల్స్ని సెలెక్ట్ చేసి Ctrl+V ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మిగిలిన ఇయర్స్ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ మనకు వచ్చేస్తుంది. ఐటీసీ యొక్క క్యాష్ ఫ్లో year on year ఎంత పర్సెంటేజ్లో గ్రో అవుతున్నాయో చూద్దాం. దాని ఫార్ములా సింపుల్, ఎండ్ వాల్యూ మైనస్ బిగిన్ వాల్యూ డివైడెడ్ బై బిగిన్ వాల్యూ చేసినట్టయితే మనకి పర్సంటేజ్ వచ్చేస్తుంది. 2012 నుంచి 2013 మధ్యలో చూసినట్టయితే ఐటీసీ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లోస్ 25% చొప్పున గ్రో అయ్యి. సేమ్ ఫార్ములా నేను కాపీ చేస్తున్నాను, మిగిలిన సెల్స్ని సెలెక్ట్ చేసి ఐఎమ్ పేస్టింగ్ ఇట్. ఐటీసీ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో గ్రోత్ రేట్ చూసినట్టయితే మనకు వాలటాలిటీ కనబడుతుంది కదా. ఒక సంవత్సరం 25%, ఒక సంవత్సరం -5%, ఒక సంవత్సరం 43% ఇలా కనబడుతుంది కదా. సో అందుకని యావరేజ్ నెంబర్ తీసుకోవడం బెటర్. అందుకని లాస్ట్ 10 years యావరేజ్ నెంబర్ తీస్తున్నాను. లాస్ట్ 10 years యావరేజ్ వీళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లో గ్రోత్ రేట్ చూసినట్టయితే మనకి 13%గా కనబడుతుంది. అండ్ అలాగే వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ ఏదైతే జనరేట్ చేస్తున్నారో ఈ నెంబర్ ఒక యావరేజ్ కూడా తీసుకుందాం. ఈ ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 2012, 13, 14, 15 పీరియడ్లోని కొంచెం లోగా ఉన్నాయి, దాని తర్వాత మంచి గ్రోత్ రేట్ కనబడుతుంది. సో అందుకని 10 years తీసుకున్నట్టయితే యావరేజ్ తగ్గిపోతుంది. సో 10 years బదులు నేను లాస్ట్ 5 years యావరేజ్ తీస్తాను. వీళ్ళ లాస్ట్ 5 years యావరేజ్ నెంబర్ 2017 నుంచి తీసుకున్నట్టయితే వీళ్ళు 10,339 crores యావరేజ్గా ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అండ్ ఈ ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ని అండ్ ఈ ఫ్రీ క్యాష్ ఫ్లో గ్రోత్ రేట్ని ఎందుకు యావరేజ్ చేస్తాను నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు డీసీఎఫ్ క్యాలిక్యులేటర్లో మీరు చేయాల్సిన మాన్యువల్ యాక్టివిటీ చూపించాను కదా. ఎంటైర్ షీట్ ఇలాగే మాన్యువల్గా చేయలేమో అని కంగారు పడకండి, అయిపోయింది. మాన్యువల్ యాక్టివిటీ అయిపోయింది, మిగిలిన అన్నిటికీ ఫార్ములాలు ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ డీసీఎఫ్ క్యాలిక్యులేటర్లో మీరు రీసెర్చ్ చేసిన కంపెనీ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ స్టెప్స్ ఏవైతున్నాయో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినడానికి ప్రయత్నించండి. స్టెప్ 1 మీకు ఇక్కడ యావరేజ్ FCF అని కనబడుతుంది కదా. మీరు రీసెర్చ్ చేస్తున్న కంపెనీ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ ఏదైతే ఉన్నదో దాని యావరేజ్ నెంబర్ మనం తీసుకోవాలి. యావరేజ్ నెంబర్ అంటే ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి? జనరలీ 3 years, 5 years ఆర్ 10 years కూడా తీసుకోవచ్చు. ఇది డిపెండ్స్ అన్నమాట. మన ఇక్కడ కేసులోని 5 years తీసుకున్నాం. ఎందుకు 5 years తీసుకున్నాం? బికాజ్ లాస్ట్ 5 years మనం ఫ్రీ క్యాష్ ఫ్లో చూసినట్టయితే సిమిలర్ నెంబర్ కనబడుతుంది. బట్ దాని ముందు 5 years కూడా తీసుకున్నాం అనుకోండి, వీళ్ళు ఇనీషియల్ ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ లోవర్ సైడ్లో ఉన్నది కాబట్టి యావరేజ్ నెంబర్ తగ్గిపోతుంది. కాబట్టి నేను లాస్ట్ 5 years తీసుకున్నాను. సో మనం 3 years కానీ 5 years కానీ కొన్ని కేసుల్లో వీళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ సిమిలర్ రేంజ్లో ఉన్నాయనుకోండి, దాన్ని 10 years కూడా తీసుకోవచ్చు. 1 year మాత్రం తీసుకోవద్దు. చాలామంది తప్పు చేస్తుంటారు. ఒకే సంవత్సరం ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెన్సిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అది రాంగ్ నెంబర్ అవుతుంది. లెట్స్ సే ఏదైనా కంపెనీ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ నెగిటివ్ నెంబర్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆ కేసులో ఈ డీసీఎఫ్ క్యాలిక్యులేటర్ పనిచేయదు. అప్పుడు అలాంటి కంపెనీస్ని నేను మీకు ఈ వీడియోలో నేర్పించాను కదా, ఈ వీడియోలో నేర్పించిన మెథడ్స్ ద్వారా మనం లాస్ మేకింగ్ కంపెనీస్ని వాల్యూ చేయొచ్చు. కొంతమంది లాస్ మేకింగ్ కంపెనీస్ ఫ్యూచర్లో ఇంత ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేయొచ్చు అని ఎజ్యూమ్ చేస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లోని ఎజ్యూమ్షన్స్ రాంగ్ అవుతాయి. కాబట్టి దాన్ని వదిలేసి మనం మిగిలిన లాస్ మేకింగ్ కంపెనీస్ని ఎలా వాల్యూ చేయాలి మీకు నేర్పించాను కదా, ఆ మెథడ్స్ ఫాలో అవడం ఈజ్ బెటర్ థింగ్. ఇక్కడ ఐటీసీ కేసులో వీళ్ళు యావరేజ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆ సెల్ని లింక్ చేసేద్దాం. లెట్ మీ లింక్ ఇట్. లింక్ చేశాను. 10,339 crores వచ్చేసింది. కమింగ్ టు స్టెప్ 2, మీకు ఇక్కడ 3 కేస్ సినారియోస్ కనబడుతుంటే, ఒకటి ఆప్టిమిస్టిక్ కేస్, ఇంకోటి బ్యాలెన్స్డ్ కేస్, ఇంకోటి కన్జర్వేటివ్ కేస్. ఈ ఆప్టిమిస్టిక్, బ్యాలెన్స్డ్ అండ్ కన్జర్వేటివ్ కేస్ ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెర్చ్ చేస్తున్న కంపెనీ ఇప్పుడు సర్టెన్ పర్సెంటేజ్తో గ్రో అవుతుంది అనుకుందాం. లెట్స్ సే వాళ్ళు 15% CAGR చెప్పిన వాళ్ళు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ గ్రో అవుతున్నాయి అనుకుందాం. మీ రీసెర్చ్ ప్రకారం కమింగ్ డేస్లోని వీళ్ళు బిజినెస్ అండ్ ఇండస్ట్రీ గ్రో అవడానికి చాలా స్కోప్ ఉన్నదని మీకు అనిపించింది. అండ్ వీళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ 15% కాకుండా 20-25% చొప్పున గ్రో అవుతాయని చెప్పి మీరు ఎస్టిమేట్ చేస్తున్నారు. అప్పుడు ఆ కేసులో ఆ కంపెనీ ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంటుందో మనం ఆప్టమిస్టిక్ కేసులో ఫైండ్ అవుట్ చేస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాలెన్స్ కేస్ ప్రెసెంట్ ఆ కంపెనీ ఏదైతే గ్రోత్ రేట్లో గ్రో అవుతుందో ఫ్యూచర్లో కూడా మనం అదే గ్రోత్ రేట్లో ఆ కంపెనీ గ్రో అవుతుందని ఎస్టిమేట్ చేస్తున్నాం అనుకోండి. ఇన్ దట్ కేస్ ఆ కంపెనీ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయడం బ్యాలెన్స్డ్ కేసులో మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. నౌ కమింగ్ టు కన్సర్వేటివ్ కేస్, మన ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్టిమేట్స్ రాంగ్ అయ్యి లెట్స్ సే ఆ కంపెనీ ప్రెసెంట్ గ్రో అవుతున్న గ్రోత్ రేట్ కన్నా ఇంకా లోవర్ గ్రోత్ రేట్ ఫ్యూచర్లో డెలివర్ చేస్తుంది అనుకోండి. ఇన్ దట్ కేస్ అప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత అవుతుందో అనేది ఫైండ్ అవుట్ చేయడం మనం కన్సర్వేటివ్ కేసులో ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో ఈ 3 అప్రోచెస్ ద్వారా, ఒకటి బుల్ కేస్ సినారియో అనుకోవచ్చు, ఇంకోటి బేస్ కేస్ సినారియో అనుకోవచ్చు, ఇంకోటి బేర్ కేస్ సినారియో అనుకోవచ్చు. ఈ 3 సినారియోస్ ద్వారా మనం కంపెనీ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. నవ్వు ఈ ఆప్టిమిస్టిక్ కేస్ కింద మీకు ఇక్కడ 1 to 5 years, 6 to 10 years అని కనబడుతుంది కదా. అంటే ఏంటో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 1 to 5 years అంటే మనం ఇప్పుడు 2021లో ఉన్నాం కదా. నెక్స్ట్ 1 to 5 yearsలో ఆ కంపెనీ ఎంతైతే గ్రో అవుతుందో ఆ గ్రోత్ రేట్ మనం ఇక్కడ ఇన్పుట్ చేయాలి, ఎస్టిమేట్ చేసి. నెక్స్ట్ దాని తర్వాత 6th year నుంచి 10th year లోపల ఆ కంపెనీ ఎంతైతే యావరేజ్గా గ్రో అవుతుందో ఆ ఎస్టిమేట్ని ఇక్కడ ఆ పర్సంటేజ్ని మనం ఇక్కడ ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఇక్కడ ఎంత గ్రోత్ రేట్ ఇన్పుట్ చేయాలి? ఈ DCF క్యాలిక్యులేటర్లో $1 million క్వశ్చన్ అదే. చాలామంది మార్కెట్లో ఉన్న ట్రైనర్స్ వాళ్ళ వర్క్ ఈజీగా అయిపోవడానికి వాళ్ళు ఏం చెప్తారంటే ఆ కంపెనీ పాస్ట్లో ఏదైతే గ్రోత్ రేట్లో గ్రో అవుతుందో ఆ రేట్ని మనం బేస్ కింద తీసుకుని చేసేయచ్చు అని చెప్తుంటారు. దాన్ని బేస్ కింద తీసుకోవచ్చు, బట్ కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. అది బేస్ కింద తీసుకున్నా కూడా ఫ్యూచర్లో ఆ కంపెనీ అంతలా గ్రో అవ్వాలని రూల్ లేదు కదా. సో అందు గురించి మనం అలా ఎస్టిమేట్ చేయాలంటే ఓన్లీ పాత నెంబర్స్ మాత్రమే కాకుండా మనకు ఆ కంపెనీ గురించి అండ్ ఆ కంపెనీ బిజినెస్ని ఆపరేట్ చేసిన ఇండస్ట్రీ గురించి కంప్లీట్ ఐడియా ఉండాలి. అలా కంప్లీట్ ఐడియా ఉన్నప్పుడే మనం నియర్ టు యాక్యురేట్ గ్రోత్ రేట్స్ని ఇన్పుట్ చేయగలం, లేదంటే మనం రాంగ్ నెంబర్ ఇన్పుట్ చేస్తాం. ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీతో షేర్ చేయాలి. మీరు రీసెర్చ్ చేస్తున్న కంపెనీ మీ అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ 10 yearsలో 25-30% చొప్పున గ్రో అవుతుంది అన్నా కూడా బీ కన్జర్వేటివ్. ఎందుకంటే మనం నెక్స్ట్ 1 yearలో ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేయలేం, ఇక్కడ 10 years ప్రిడిక్ట్ చేయాలి. కాబట్టి ఎంత కన్జర్వేటివ్గా ఉంటే అంత మనకు మంచిది. అదే అగ్రెసివ్గా వెళ్ళాం అనుకోండి మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ బాగా ఎక్కువగా కనబడుతుంది. సో మనం రాంగ్ ప్రైస్లో కొంటుంటాం. అందు గురించని బీ కన్సర్వేటివ్, డోంట్ పుట్ 25-30% గ్రోత్ రేట్ నెంబర్స్ పెట్టద్దు. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రేట్లో గ్రో అవుతుందో దానికి 1-2% ఎడిషనల్గా మీరు గ్రోత్ రేట్ యాడ్ చేసి చూడొచ్చు. బట్ కానీ 25, 30, 40 అయితే పెట్టకండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆ నెంబర్స్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నవ్వు ఈ కేసులో మన క్యాల్కులేషన్ ప్రకారం ఐటీసీ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎంత గ్రోత్ రేట్లో గ్రో అవుతున్నాయి? 13% చొప్పున గ్రో అవుతున్నాయి. నౌ ఆప్టిమిస్టిక్ కేస్ సినారియోలోని నేను కంప్లీట్ రీసెర్చ్ చేయలేదు కాబట్టి ఐటీసీ గురించి, అండ్ ఐటీసీ యొక్క బిజినెస్ ఈచ్ సెగ్మెంట్ ఎంతలా గ్రో అవుతుంది ఇలా ఇండివిజువల్ కంప్లీట్ సెగ్మెంట్ వైజ్ రీసెర్చ్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ అప్రాక్సిమేట్ నెంబర్స్ ఇన్పుట్ చేస్తున్నాను. బట్ కానీ మీరు కంపెనీ గురించి కంప్లీట్ రీసెర్చ్ చేసి కాన్ఫరెన్స్ కాల్స్ ఏవి అటెండ్ అయ్యే మేనేజ్మెంట్ ఒక గైడెన్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని గ్రోత్ రేట్ నెంబర్స్ ఇన్పుట్ చేయండి. నో ఇక్కడ వీళ్ళు 13% చొప్పున గ్రో అవుతున్నారు కాబట్టి నేను ఇక్కడ కేసులోని 14% నెక్స్ట్ 1 to 5 yearsలో వీళ్ళు 14% చొప్పున గ్రో అవుతారని నేను తీసుకున్నాను. అండ్ 6 to 10th yearలోని వీళ్ళు 13% చొప్పున గ్రో అవుతున్నారు, ఒక 1% తగ్గించి 13% చొప్పున గ్రో అవుతున్నారని తీసుకున్నాను. నా నెక్స్ట్ స్టెప్ మీకు ఇక్కడ డిస్కౌంట్ రేట్ అని కనబడుతుంది కదా. ఈ డిస్కౌంట్ రేట్ దగ్గర ఎంత పర్సెంటేజ్ ఇన్పుట్ చేయాలంటే చాలా సింపుల్. మీరు ఇన్వెస్ట్ చేసే ప్రోడక్ట్ నుంచి కానీ లేదా స్టాక్ నుంచి కానీ మీరు ఎంతైతే మినిమం గ్రోత్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ మినిమం గ్రోత్ రేట్ ఇక్కడ ఇన్పుట్ చేయండి. నో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెర్చ్ చేసిన కంపెనీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీ అనుకుందాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్లోని కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని డిస్కౌంట్ రేట్ కొంచెం హైయర్ సైడ్లో పెట్టుకోండి. అంటే ఆ కేసులోని మనం 15-20% పెట్టుకోండి. అదే మీరు రీసెర్చ్ చేసే కంపెనీ లార్జ్ క్యాప్ ఆర్ కన్సిస్టెంట్గా గ్రోత్ డెలివర్ చేసే ఇండస్ట్రీలో బిజినెస్ను ఆపరేట్ చేస్తుంది అనుకోండి, లైక్ FMCG లాంటి ఇండస్ట్రీలో బిజినెస్ను ఆపరేట్ చేస్తుంది అనుకోండి, అక్కడ డిస్కౌంట్ రేట్ కొంచెం తక్కువ పెట్టినా పర్లేదు. ఇక్కడ మనం ఐటీసీ మీద చేస్తున్నాం కాబట్టి ఐటీసీ FMCG కంపెనీ అండ్ సేఫర్ కంపెనీ కాబట్టి నేను డిస్కౌంట్ రేట్ని కొంచెం లోవర్ సెట్ 10% ఉంచుతున్నాను. అండ్ ఈ డిస్కౌంటింగ్ చేయడం ద్వారా మనం రిస్క్ని అడ్జస్ట్ చేస్తున్నాం. సో హైయర్ రిస్క్ స్టాక్స్కి కొంచెం అగ్రెసివ్గా డిస్కౌంటింగ్ చేయండి. అదే కన్సర్వేటివ్ మన పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీ ఇచ్చే స్టాక్స్ ఏవైతే ఉంటాయి లైక్ FMCG స్టాక్స్ కానీ IT స్టాక్స్ కానీ ఇలాంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయి వాటిని కొంచెం లోవర్ సైడ్లో డిస్కౌంటింగ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ గోల్ ఏంటంటే మరీ కన్సర్వేటివ్గా వెళ్ళొద్దు, మరీ అగ్రెసివ్గా వెళ్ళొద్దు. సో సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఉండాలన్నమాట. సో మరీ సేఫర్ స్టాక్ కదా అని చెప్పి కొంతమంది ఏంటంటే FD రేట్లో 4%, 5%లో డిస్కౌంట్ చేస్తుంటారు, అలా కూడా చేయొద్దు. అలానే 30%, 35% డిస్కౌంట్ రేట్లు కూడా యూజ్ చేయొద్దు. సమ్వేర్ ఇన్ బిట్వీన్ యూజ్ చేయండి బేస్డ్ ఆన్ బిజినెస్. సో ఈ డిస్కౌంట్ రేట్ ఎంత ఇన్పుట్ చేయాలన్నది బిజినెస్ టు బిజినెస్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీరు ఏదైనా ఫండమెంటల్ అనాలిసిస్ బుక్స్లోని ఈ డిస్కౌంటింగ్ ఏ రేట్లో చేయాలని చదివినప్పుడు చాలా బుక్స్లో
క్యాపమ్, బీటా, వ్యాక్ లాంటివి యూస్ చేసి చేయమంటారు. అలాంటివి అంత కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. కీప్ ఇట్ సింపుల్. మీకు బిజినెస్ అర్థమవుతుంది కాబట్టి బిజినెస్ని అర్థం చేసుకున్నప్పుడు కన్సర్వేటివ్గా వెళ్ళండి, అగ్రెసివ్కి కొంచెం అగ్రెసివ్గా డిస్కౌంటింగ్ చేయండి, సరిపోతుంది. అవన్నీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్, మీకు టెర్మినల్ గ్రోత్ రేట్ అని కనబడుతుంది కదా. ఈ టెర్మినల్ గ్రోత్ రేట్ అంటే ఏంటంటే సింపుల్. ఈ 10 years తర్వాత నుంచి ఆ కంపెనీ ఎంత గ్రో అవుతుందో మనం ప్రిడిక్ట్ చేయడం ఈ టెర్మినల్ గ్రోత్ రేట్లో ప్రిడిక్ట్ చేస్తాం అన్నమాట. నౌ 10 years వరకు ప్రిడిక్ట్ చేయడమే చాలా కష్టం. అంటే 10 years తర్వాత ఎలా ప్రిడిక్ట్ చేయగలం? సో అందు గురించి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లోని 0 ఆర్ మ్యాక్స్ 2% గ్రోత్ రేట్ పెట్టండి. 10లు 50లు పెట్టద్దు. ఎందుకంటే బికాస్ 1 year తర్వాత మనం ఏం జరుగుతుందో చెప్పలేం. సో 10 years తర్వాత ఏం జరుగుతుందో మనం ఏం చెప్పగలం? సో అందుకని 0 to 2% మధ్యలో పెట్టండి. ఇది FMCG కంపెనీ, కన్సిస్టెంట్ కంపెనీ అండ్ లాంగ్ ట్రాక్ రికార్డ్ ఉన్నది కాబట్టి నేను ఈ 1% అలాగే ఉంచుతున్నాను. నెక్స్ట్ స్టెప్, మీకు షేర్స్ అవుట్ స్టాండింగ్ అని కనబడుతుంది కదా. ఆ కంపెనీ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్, అవుట్ స్టాండింగ్ షేర్స్ ఎన్ని అవుతాయో ఆ నెంబర్ మనం ఇక్కడ ఇన్పుట్ చేయాలి. ఏదైనా కంపెనీ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ మనం ఎక్కడికి వెళ్ళి కనుక్కుంటాం? సింపుల్, BSE సైట్ ఓపెన్ చేసి ఆ కంపెనీ గురించి సెర్చ్ చేసినప్పుడు కిందకి ట్రాక్ చేస్తే మీకు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి కిందకి వచ్చారనుకోండి, ఆ కంపెనీ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ మీకు ఇక్కడ కనబడతాయి. ఇక్కడ ITC యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? 1230 crores అని ఈ నెంబర్ నేను అక్కడ ఇన్పుట్ చేస్తాను. 1230 crores, 88,44,231 షేర్స్. నెక్స్ట్ యాప్లో మీకు నెట్ డెట్ లెవెల్ అని ఉన్నది కదా, దాన్ని ఏం చేయకండి, అలాగే వదిలేండి. ఎవరికైతే ఈ నెట్ డెట్ లెవెల్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నదో వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైనా కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో టోటల్ బారోయింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ టోటల్ బారోయింగ్స్ని ఆ కంపెనీ యొక్క బుక్స్లో క్యాష్ ఏదైతే ఉంటుందో ఈ క్యాష్తో సబ్స్ట్రాక్ట్ చేసామనుకోండి, మనకి నెట్ డెట్ లెవెల్ అని వస్తుంది. అవి ఈ నెట్ డెట్ లెవెల్ మైనస్లో ఉంటే ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే బికాస్ వాళ్ళ డెట్ కన్నా క్యాష్ ఎక్కువ ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. అదే పాజిటివ్గా ఉన్నట్టయితే వాళ్ళ డెట్ క్యాష్ కన్నా ఎక్కువ ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీతో చెప్పడం మర్చిపోయాను. ఈ షీట్లో ఎల్లో కలర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెల్స్లో మాత్రం ఈ డేటాని ఇన్పుట్ చేయండి. వైట్ కలర్ ఆర్ వేరే కలర్లో ఉన్న సెల్స్ని వదిలేయండి, ఎందుకంటే బికాస్ అక్కడ ఫార్ములాస్ ఉంటాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ కింద షీట్ కనబడుతుంది కదా, ఈ షీట్లో నేను ఏం చేశానో మీరు అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. కాకపోతే చాలామంది ఇంత డేటా అర్థం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అందుగురించని నేను ఇక్కడ ఏం చేశానో మొత్తం మీకు ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్గా ఇప్పుడు DCF వాల్యూ దగ్గరికి వెళ్ళిపోతాను. అండ్ ఎనీవీ చేసి మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏం లేదు. మీరు ఓన్లీ డేటాని ఎల్లో కలర్ సెల్స్లో ఇన్పుట్ చేయాలి కాబట్టి ఎల్లో కలర్ సెల్స్లో డేటా ఇన్పుట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇక్కడ DCF ప్రైస్ అంటే ఇంట్రెన్సిక్ వాల్యూ నెంబర్ వచ్చేయాలి. బట్ కానీ ఇక్కడ రాలేదు, ఇక్కడ 0 చూపిస్తుంది. అంటే ఐ వుడ్ హ్యావ్ డన్ సమ్ ఎర్రర్. ఐ ఫౌండ్ అవుట్ ది ఎర్రర్. మిగిలిన చోట్ల అన్నిటి దగ్గర నేను క్రోర్స్లో ఇన్పుట్ చేసి ఇక్కడ మాత్రం టోటల్ నెంబర్స్ ఇన్పుట్ చేశాను. సో షేర్స్ అవుట్ స్టాండింగ్ దగ్గర టోటల్ నెంబర్ బదులు నేను ఇక్కడ 1230 crores కదా, 1230 crores దగ్గర డాట్ పెట్టి 88 lakhs అలాగే వదిలి మిగిలిన నెంబర్ని డిలీట్ చేసి ఎంటర్ కొడుతున్నాను. ఆటోమేటిక్గా ఇప్పుడు వచ్చేసింది కదా. మనం ఇన్పుట్ చేసిన గ్రోత్ రేటు, డిస్కౌంట్ రేటు, టెర్మినల్ గ్రోత్ ఇవన్నిటిని బట్టి ITC యొక్క DCF వాల్యూ అంటే ఆప్టిమిస్టిక్ వ్యూలోని మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ 233 రూపీస్ వచ్చింది. కమింగ్ టు బ్యాలెన్స్ వ్యూ విషయంకి వచ్చినట్టయితే నేను ఇక్కడ గ్రోత్ రేట్ని ప్రజెంట్ ఏదైతే గ్రోత్ రేట్ ఉన్నదో ఆ గ్రోత్ నెంబర్ని ఇన్పుట్ చేస్తున్నాను. నెక్స్ట్ 5 yearsలోనే కంపెనీ సేమ్ గ్రోత్ రేట్లో గ్రో అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకోండి. 13% చొప్పున 16 నుంచి 10th yearలోని గ్రోత్ రేట్ తగ్గింది, 12% తగ్గింది అనుకోండి. ఇన్ దట్ కేస్ బ్యాలెన్స్డ్ కేసులోని మనకి ITC యొక్క DCF వాల్యూ 217 రూపీస్ వస్తుంది. అదే నెక్స్ట్ కన్జర్వేటివ్ కేస్. ఈ కన్జర్వేటివ్ కేసులోని ITC ఇప్పుడు ఏదైతే గ్రోత్ రేట్లో గ్రో అవుతుందో ఆ గ్రోత్ రేట్లో కాకుండా కొంచెం తక్కువగా గ్రో అవుతుంది అనుకుందాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 1 to 5 yearsలోని వీళ్ళు 10% చొప్పున గ్రో అవుతారు అనుకున్నట్టయితే, 6 to 10 yearsలో 9% చొప్పున గ్రో అవుతారు అనుకున్నట్టయితే, ఇన్ దట్ కేస్ కన్జర్వేటివ్ కేసులోని ITC యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ 176 రూపీస్ అవుతుందన్నమాట. సో ఇలా మీరు ఏదైనా కంపెనీ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూని ఆప్టిమిస్టిక్ కేస్, బ్యాలెన్స్డ్ కేస్ అండ్ కన్జర్వేటివ్ కేసులోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ షీట్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా. ఈ షీట్తో మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్. మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా screener.in/excel అన్న URL ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లోడ్ అన్న ఆప్షన్ కనబడుతుంది కదా. నేను ప్రొవైడ్ చేసిన ఎక్సెల్ షీట్ని సెలెక్ట్ చేయండి, అప్లోడ్ కొట్టండి. ఫ్యూచర్లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే ఏదైనా కంపెనీ గురించి రీసెర్చ్ చేయాలనుకోండి. లెట్స్ సే ఇందాక ITC గురించి సెర్చ్ చేసాం కదా, ఇప్పుడు డాబర్ గురించి చూద్దాం. డాబర్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు డాబర్ సేవ్ అవుతుంది, ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశారనుకోండి, మీకు డాబర్ నెంబర్స్తో నేను ఇన్పుట్ చేసిన ఫార్ములాస్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేసి ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి, చాలా సింపుల్. మనం యావరేజ్ ఫ్రీ క్యాష్లో నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ ఫ్రీ క్యాష్లో నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, క్యాష్లో షీట్లోకి వెళ్ళి క్యాపెక్స్ నెంబర్ ఎలా తీసుకురావాలో నేను మీకు నేర్పించాను కదా వీడియో బిగినింగ్లో. ఆ క్యాపెక్స్ నెంబర్ మనం ఇన్పుట్ చేసి, ఇది ఒక్క నెంబరే మనం ఇన్పుట్ చేయాలి. ఈ నెంబర్ ఇన్పుట్ చేసి ఫ్రీ క్యాష్లో క్యాలిక్యులేట్ చేసామనుకోండి, దాని తర్వాత ఈ షీట్లో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దెన్ గ్రోత్ రేట్స్ ఇవన్నీ మనం ఇన్పుట్ చేస్తే సరిపోతుంది. ఎల్లో కలర్ సెల్స్లో ఉన్న నెంబర్స్ మనం ఇన్పుట్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీరు ఏదైనా కంపెనీ
డాబరే కాదు వేరే అదర్ కంపెనీస్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూని ఆల్ 3 కేస్ సినారియస్లోని ఆప్టమిస్టిక్ కేస్, బ్యాలెన్స్ కేస్ అండ్ కన్జర్వేటివ్ కేస్ సినారియస్లోని మీరు ఆ స్టాక్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఈ ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ క్యాలిక్యులేట్ చేయడం ఈ ట్రబుల్ అంతా ఎందుకు, నాకు ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ ఎక్కడైనా దొరుకుతుందా అని అడిగినట్టయితే ఎస్, మీకు టిజోరీలో దొరుకుతుంది. టిజోరీలో ఫైనాన్షియల్స్లోకి వెళ్ళారనుకోండి, వీళ్ళు ఆటోమేటిక్గా మీకు ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ ఇచ్చేస్తారు. కింద మీకు ఇక్కడ కనబడుతున్న ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని తీసేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర టిజోరీ సబ్స్క్రిప్షన్ లేనట్టయితే టిజోరీ వాళ్ళు సబ్స్క్రిప్షన్ కోసం ఆఫర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫర్ లింక్, రిఫరల్ లింక్ కింద కామెంట్ సెక్షన్లో మీకు పిన్ అయి ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, దెర్ ఇస్ నో కంపల్షన్, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన రిఫరల్ లింక్ ద్వారా ఓపెన్ చేసినట్టయితే మీకు డిస్కౌంట్ వస్తుంది అండ్ అలాగే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ టిజోరీ ఈజ్ వెరీ గుడ్ వెబ్సైట్ టు యూస్ కూడా, ఎందుకంటే వీళ్ళ వెబ్సైట్లో బిజినెస్ రిలేటెడ్గా చాలా మంచి డేటా ప్రొవైడ్ చేస్తుంటారు. సో దిస్ ఈజ్ రియలీ గుడ్ ప్లాట్ఫామ్ కూడా. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే పోర్ట్ఫోలియో సైజ్ పెద్దగా ఉండి రీసెర్చ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం తీసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న పోర్ట్ఫోలియో సైజ్ ఉండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు మీకు అవసరం లేదు, మీరు ఫ్రీ టూల్స్ యూస్ చేసుకొని సరిపోతుంది. కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, ఎఫర్ట్ పెట్టి మీరు ఆ ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు నేను ఫాస్ట్గా చేయాలనుకున్నట్టయితే యూ కెన్ యూస్ టిజోరీ. మన ఈ డీసీఎఫ్ మెథడ్ ద్వారా ఏదైతే ఇంట్రెన్సిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసామో ఇది రిస్క్ని తగ్గించడానికి చేసి ఎడ్యుకేటెడ్ గెస్ అవుతుంది, కానీ ఎప్పటికీ రైట్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ వేరియస్ రిస్క్ని ఇగ్నోర్ చేసేసాం. లెట్స్ సే ఆ కంపెనీ ఏదైతే ప్రోడక్ట్ని సేల్ చేస్తుందో ఆ ప్రోడక్ట్ సబ్స్టిట్యూట్ వస్తుందా ఫ్యూచర్లోని, లేదా మేనేజ్మెంట్ ఏమైనా రాంగ్ కాల్స్ తీసుకుంటుందా, లేదా కాంపిటీటర్ వస్తున్నాడా, ఇలాంటి రిస్క్లు ఏవైతే ఉంటాయి, వేరియస్ అదర్ రిస్క్లు ఉంటాయి కదా, ఆ రిస్క్లు అన్నింటినీ ఇగ్నోర్ చేస్తాం. ఆ రిస్క్లు ఏమైనా ప్లే అయినట్టయితే మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ మారిపోతుంది. సో అవన్నీ ఇగ్నోర్ చేస్తాం కాబట్టి ఎప్పటికీ రైట్ నెంబర్ అవ్వదు, గుర్తుంచుకోండి. అండ్ నేను మీకు ఎక్సెల్ షీట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తాను అని చెప్పానో యాక్చువల్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని లేట్గా చూస్తున్నట్టయితే ఎక్సెల్ షీట్ లింక్ ఏదైతే ఉన్నదో టెలిగ్రామ్ ఛానల్ లింక్, ఆ లింక్ని కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా ఎక్సెల్ షీట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు లింక్ ఫ్యూచర్లో పనిచేయలేదనుకోండి, సింపుల్, మీరు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేశారనుకోండి, మీకు 2 lakhs పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైల్ సెక్షన్లోకి వెళ్ళి మీ డీసీఎఫ్ క్యాలిక్యులేటర్ని సెర్చ్ చేయడం ద్వారా ఈ క్యాలిక్యులేటర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఎక్సెల్ షీట్ ఒక మెథడాలజీ మీకు నేర్పిస్తా అని చెప్పాను కదా, అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా కింద మీకు ఇప్పుడు ఈ షీట్ కనబడుతుంది కదా, ఈ షీట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గ్రోత్ రేట్ అనే కాలం ఉన్నది కదా, ఈ గ్రోత్ రేట్ అనే కాలం సింపుల్. ఇక్కడ ఏదైతే మనం గ్రోత్ రేట్స్ ఇచ్చాము 1 to 5 years గ్రోత్ రేట్ ఇక్కడ వచ్చేసింది, 6 to 10 year గ్రోత్ రేట్ దాని కింద వచ్చింది అన్నమాట. సింపుల్ థింగ్. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎఫ్సిఎఫ్ అనే కాలం కనబడుతుంది కదా, ఈ ఎఫ్సిఎఫ్ కాలంలో మీకు కనబడుతున్న నెంబర్స్ ఏంటంటే సింపుల్, మనం ఇక్కడ ఏదైతే యావరేజ్ ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ ఇచ్చామో యావరేజ్ ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్కి మనం ఇక్కడ గ్రోత్ రేట్ ఇచ్చాం కదా, దాని నెక్స్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ నెంబర్ని బేస్గా తీసుకుని మనం ఇచ్చిన 14% గ్రోత్ రేట్ బట్టి ఎంత అవుతుందో ఇక్కడ చూపిస్తుంది. సిమిలర్లీ మిగిలిన నెంబర్స్ కూడా అంతే, నెక్స్ట్ 10 years వరకు బేస్గా ప్రీవియస్ ఇయర్ బేస్గా తీసుకుని మనం ఏదైతే గ్రోత్ రేట్స్ ఇచ్చామో గ్రోత్ రేట్ బట్టి ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ ఎంత అవుతుందో మనకి ఇక్కడ ప్రొజెక్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ ప్రెజెంట్ వాల్యూ అని కాలం కనబడుతుంది కదా, ఈ ప్రెజెంట్ వాల్యూ కాలంలో నేను ఏం చేశానంటే ఈ ఫ్రీ క్యాష్ ఫ్లో నెంబర్ ఏదైతే ఉన్నదో మనం ఇచ్చిన డిస్కౌంట్ రేట్ బట్టి దాని ప్రెజెంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేశాను. కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు చేయాల్సిన పని ఏం లేదు. ఎవరికైతే తెలియదు వాళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ అదర్వైజ్ మీరు చేయాల్సిన పని ఇక్కడ ఏం లేదు, నేను ఆటోమేటిక్గా అన్ని ఫార్ములాస్ ఇన్పుట్ చేస్తాను. కిందకి ట్రాక్ చేసిన తర్వాత మనకి టెర్మినల్ ఇయర్ క్యాష్ ఫ్లో అని కనబడుతుంది కదా, ఈ టెర్మినల్ ఇయర్ క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే ఈ 10th year క్యాష్ ఫ్లో ఏదైతే ఉన్నదో ఈ క్యాష్ ఫ్లోకి మనం టెర్మినల్ గ్రోత్ రేట్ ఇచ్చాం కదా, ఇక్కడ 1% ఇచ్చాం కదా, ఆ 1% గ్రోత్ రేట్ యాడ్ చేస్తే టెర్మినల్ ఇయర్లో క్యాష్ ఫ్లో ఎంత ఉంటుందో చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ కాలంలో మీకు పీవీఎఫ్ 1 to 10 years క్యాష్ ఫ్లో అని ఒక నెంబర్ కనబడుతుంది కదా, ఈ నెంబర్ ఏంటంటే సింపుల్, ఇక్కడ ఏదైతే మనకు ప్రెజెంట్ వాల్యూ వచ్చిందో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ది అది మొత్తం యాడ్ చేస్తే ఇదే నెంబర్ అన్నమాట. నెక్స్ట్ మీకు టెర్మినల్ వాల్యూ అని కనబడుతుంది కదా, ఈ టెర్మినల్ వాల్యూ అంటే ఏంటో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే మనకు క్యాష్ జనరేట్ అవుతుందో, క్యాష్ జనరేట్ అవ్వాలంటే అసెట్ ఉండాలి కదా, అసెట్ ఉంటేనే క్యాష్ జనరేట్ అవుతుంది కదా, అర్థం అవ్వలేదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. లెట్స్ సే మీకు ఒక సొంత ఇల్లు ఉన్నది, ఆ ఇంటి నుంచి మీకు ఎవ్రీ మంత్ ఒక 10,000 rupees రెంట్ వస్తుంది అనుకుందాం. ఈ 10,000 rupees రెంట్ ఏదైతే వస్తుందో ఎవ్రీ ఇయర్ గ్రో అవుతుంది కదా, రెంటల్ పెరిగే కొద్దీ ఎవ్రీ ఇయర్ రెంటల్ ఇన్కమ్ కూడా గ్రో అవుతుంది. నౌ ఈ రెంటల్ ఇన్కమ్ రావాలంటే మన దగ్గర అసెట్ ఉండాలి, ఆ సొంత ఇల్లు ఉన్నది కాబట్టి మీకు ఆ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. నౌ ఆ సొంత ఇంటి యొక్క వాల్యూ ఎంత అంటే ఆ క్యాష్లో జనరేట్ అవుతుంది కాబట్టి ఆ సొంత ఇంటి యొక్క వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయడమే ఈ టెర్మినల్ వాల్యూ అన్నమాట. సో ఫ్యూచర్లో ఏవైతే క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతున్నాయో ఆ క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతున్నాయి అంటే ఆ క్యాష్ ఫ్లోస్ యొక్క అసెట్ వాల్యూ ఎంతో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం టెర్మినల్ వాల్యూ దగ్గర.
నెక్స్ట్ కాలంలో మీకు టోటల్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అని కనబడుతుంది కదా. ఈ టోటల్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటంటే సింపుల్ థింగ్. మనం ఇక్కడ 1 to 10 years క్యాష్ ఫ్లోస్ని యాడ్ చేసాం కదా. ఈ 1 to 10 years క్యాష్ ఫ్లోస్ని అండ్ అలాగే టెర్మినల్ వాల్యూని ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ నెంబర్ వస్తుంది. సో గైస్ దట్స్ ఆల్ అబౌట్ DCF వీడియో. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఈ సిరీస్లో ఇదే ఫస్ట్ వీడియో చూస్తున్నట్టయితే కంప్లీట్ సిరీస్ మీకు ఇక్కడ ఎండ్ కార్డ్లో వస్తుంది. ఎక్స్పర్ట్ క్లాస్ స్టాక్ సెలెక్షన్ నేర్చుకోండి అని చెప్పి ఆ సిరీస్ని ఫాలో అయినట్టయితే మీరు ఎంటైర్ ప్లేలిస్ట్ని ఫాలో అవడం ద్వారా ఎంటైర్ మీరు ఫండమెంటల్ అనాలిసిస్ గురించి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. అండ్ ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలిసాను. టిల్ దెన్ హ్యావ్ ఫన్.